హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీకామ్ జనరల్ కోర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు బీకామ్ ఎవరికి సూట్ అవుతుంది అంటే, మీరు మీ ఫ్యూచర్లో జాబ్స్ని కామర్స్, ఫైనాన్స్ ఆర్ బిజినెస్ రిలేటెడ్గా బిల్డ్ చేసుకుందాం అని అనుకుంటే మీకు బీకామ్ జనరల్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అసలు బీకామ్ జనరల్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, అండ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, కెరియర్ ఆప్షన్స్ ఏవో ఉండొచ్చు, అండ్ శాలరీ అండ్ హయ్యర్ స్టడీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. అసలు బీకామ్ జనరల్ అంటే ఏంటి? బీకామ్ జనరల్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్. అంటే నేను ఇందులో ఎలాంటి అదర్ స్పెషలైజేషన్స్ లైక్ కంప్యూటర్స్ అలా ఏం తీసుకోని అవసరం లేదు. ఇందులో ఓన్లీ మీకు బిజినెస్ అండ్ కామర్స్ రిలేటెడే చెప్తారు. అదే మీరు ఒకవేళ బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే దాని గురించి ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం బీకామ్ జనరల్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఈ బీకామ్ జనరల్ అనే కోర్స్ కూడా 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్సే. కామర్స్ రిలేటెడ్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఇది స్టూడెంట్స్కి బిజినెస్, అకౌంట్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ ట్యాక్సేషన్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. ఇది ట్రెడిషనల్ అండ్ ఎవర్ గ్రీన్ కోర్స్, ఎవ్రీ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. అండ్ ఈ బీకామ్ జనరల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. మీరు ఇంటర్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఏ స్ట్రీమ్లో నుంచి పాస్ అయినా కూడా మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్లే. కానీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇది చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సైన్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే మీకు బిజినెస్ మీద, కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు బీకామ్ జనరల్ పిక్ చేసుకోవచ్చు. చాలా కాలేజెస్లో డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మెరిట్ బట్టి అడ్మిషన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ బీకామ్లో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ లా, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ టాపిక్స్, కార్పొరేట్ అకౌంటింగ్, ఆడిటింగ్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, మార్కెటింగ్. ఇది మీకు కామర్స్ ఫీల్డ్లో ప్రతి విషయం మీద ఒక నాలెడ్జ్ అయితే ఇస్తుంది. అండ్ బీకామ్లో మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయో చూద్దాం. మీరు బీకామ్ 3 years కంప్లీట్ చేసిన తర్వాత మీరు అకౌంటెంట్గా, ట్యాక్స్ కన్సల్టెంట్గా, బిజినెస్ జాబ్స్, ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్, బ్యాంక్ ఆఫీస్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఆడిటింగ్ అసిస్టెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ గ్రూప్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా మీకు చాలా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్లెక్సిబుల్ కోర్స్ కాబట్టి వేరియస్ ఇండస్ట్రీలో జాబ్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెషర్స్కి శాలరీ 2.5 lakhs to 4 lakhs per annum రేంజ్లో ఉంటుంది. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటే మీ శాలరీ బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్తో పాటు మీ శాలరీ 6 lakhs to 8 lakhs వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఆప్షన్స్ గురించి చూస్తే మీకు ఎంకామ్, మాస్టర్స్ ఇన్ కామర్స్, ఎంబీఏ, ఫైనాన్స్, మార్కెటింగ్ లైక్ హెచ్ఆర్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సిఎంఏ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండ్ సిఎస్ అండ్ ఎల్ఎల్బి ఈ కోర్సెస్ మీరు బీకామ్ అయిన తర్వాత చేయొచ్చు. అండ్ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ట్యాక్సేషన్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇలాంటి కెరియర్ గోల్స్ బట్టి మీ రైట్ ఆప్షన్ ఏంటో చూస్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ మీరు ఏం చేయొచ్చు అనేది చూద్దాం. బీకామ్లో థియరీతో పాటు ప్రాక్టికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. మీరు ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ ఏం చేయొచ్చు అంటే టాలీ, ఈఆర్పి, ఎక్సెల్, సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ ఎక్స్పీరియన్స్, అనలిటిక్ థింకింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇది మీకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్కి హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు బీకామ్ జనరల్ కోర్సు ఎందుకు సూట్ అవుతుందంటే ఇది ఒక స్టేబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ కెరియర్ని అయితే ఇస్తుంది కామర్స్ అండ్ ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చాలా డిఫరెంట్ పార్ట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ బీకామ్ జనరల్ చదువుదాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో ఇలాంటి కెరియర్ రిలేటెడ్ అండ్ కోర్సెస్ డీటెయిల్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం. అవి మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏంటో నాకు చెప్పండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.